హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరికీ మా కుటుంబం తరపున హ్యాపీ క్రిస్మస్ అండి. సో, ఇది క్రిస్మస్ వ్లాగ్ అన్నమాట. మార్నింగే నిన్న వ్లాగ్ పెట్టాను కదా! నిన్న నైట్ అంతా మేల్కొని ఇంట్లో పిండి వంటలు అట్లా చేసుకుంటా కూర్చున్నాం గదా! సో, నేను మా చెల్లెలైతే 3:30 అలాగైతే పడుకున్నాము. మా అమ్మ అయితే నైట్ అంతా పడుకోలే. ఇంకా ఇంట్లో పనులన్నీ అంటే నిన్న వంటలు చేసుకున్నాం గదా! అవన్నీ క్లీన్ చేసుకుంటా అట్లనే ఇంకా మేల్కొనుందనమాట. ఇంకా మార్నింగ్ 6 వరకైతే ఇంక అప్పుడే భక్షాలు చేస్తాం గదా! మా కర్నూలులో మేము భక్షాలంటాము. సో, ఉడకబెట్టిన బ్యాళ్ళతో రసం చేస్తారనమాట. దాన్ని భక్షాల చారంటారు. సో, అదీను వంకాయ కూరైతే పొద్దున్నే 6 గంటలకల్లా నేను లేసేసరికి మా అమ్మ చేసేసింది గూడా. సో, ఇంక పిల్లలనైతే రెడీ చేసేసాము. ఇంకా అమ్మ వాళ్ళందరూ చర్చికెళ్తున్నారు. రెడీ చేస్తున్నారు. సో, చూస్తున్నారు గదా! ప్రతి సంవత్సరము మా అమ్మ మేము నలుగురం ఆడపిల్లలం కదా! మాకు, మా హస్బెండ్‌లకి, వాళ్ళ పిల్లలకి అందరికీ అయితే అమ్మ ప్రతి సంవత్సరం గూడా బట్టలు తీస్తదనమాట. సో, ఇంగ పొద్దున్నైతే పిల్లలకైతే లేయంగానే ఫస్ట్ ఏ పని లేదండి. డైరెక్ట్‌గా ఇంగ పిల్లలకి స్నానాలు చేసే పనే పెట్టుకున్నాము. ఇంగ మా చిట్టి తల్లి గూడా వాళ్ళ పిన్నితో పాటు ఎళ్ళిపోయింది. ఇంక ఇదే రోజే పండగ రోజే వాటరొస్తే ఇంట్లో నీళ్ళన్నీ పట్టేసినాను. సో, అన్నీ పట్టేసి ఇంక అలాగే నేను కూడా స్నానం చేసేసినాను. ఈసారి స్పెషల్ ఏంటంటే, నా చేత్తోనే మా ఇంట్లో వాళ్ళకి వంట అన్నమాట. ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. అంటే ఏదో తక్కువ క్వాంటిటీలో చేస్తాను గానీ, ఎప్పుడు ఇంత ఎక్కువగా చేయలేదు. సో, అందుకనేసి ఇంకా అమ్మ చర్చికెళ్ళే ముందరనంగా ఒక 4 కిలోలైతే చికెన్ తెప్పించిండే. ఇంక నేనైతే చికెన్ కూర చేస్తున్నాను. ఏదో అంటే ఒక కిలో అట్లా చేస్తానే తప్ప ఇంత ఎక్కువ క్వాంటిటీ ఎప్పుడు చేయలేదు. సో, ఇంగా క్వాంటిటీని బట్టే గదా! మనం ఏదైనా చేయాల్సిందే కదా! అనేసి ఇంకా నేనైతే మా అమ్మ వాళ్ళు రాకముందే ఇంట్లో అన్నీ టమాటా గాని, ఆనియన్స్ అన్నీ ఏమేమి కావాలో అన్నీ కట్ చేసుకొని ముందే పెట్టేసుకున్నాను. ప్రతిసారి అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరగడం ఎందుకనేసి ఇలా చేసేసినాను. ఇంక మా బుడ్డోడే నేనే అన్నమాట ఇంట్లో ఉండిండేది. సో, ప్రతిదానికి అమ్మ నేను నీకు వీడియో తీస్తా అనేసి నా ఎనికిలెనికిలే తిరుగుతున్నాడు. ఒరేయ్! వద్దురా నువ్వు నా ఎనకల అడ్డం అయితవురా అంటే గూడా ఇనడు. సో, ఇంక ముందుగానే అన్నీ ప్రిపేర్ జేసి పెట్టుకున్నామనమాట. అంటే ఇంక పండగ రోజు ఏ పనులు ఉండకూడదు గదా! ఒకరోజు ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని, అంటే కూరగాయలు, ఇంట్లో సరుకులు అన్నీ తెచ్చుకున్నాం గాబట్టి, మనకి వంట చేసుకునేటప్పుడు గూడా ఇబ్బందుండదు. అన్నీ రెడీగా ఉంటే ఈజీగా 10 నిమిషాల్లో గూడా వంట అయిపోతది. సో, అది ఇంక నేనైతే మొత్తం అయితే కూర అవన్నీ చేస్తూ ఉండంగా అప్పటికింక మా అమ్మ వాళ్ళొచ్చేసినారు. ఇంక సర్లే మా అమ్మ ఉండి నేను చేస్తాలే అంటే, "వద్దులేమ్మా ఈసారి నేనే చేస్తా" అనేసి ఇంక మొత్తం అయితే నేనే చేసుకుంటూ ఉన్నాననమాట. సో, క్రిస్మస్‌కి ప్రతిసారి మా నాన్న రిలేటివ్స్‌నైతే ప్రతి ఒక్కరిని మా అమ్మ పిలుస్తదండి. అది ప్రతి సంవత్సరం జరుగుతుందనమాట. సో, అందుకనేసి ఇంక నైటే చెప్పాను కదా! భక్షాలు బియ్యంవి చుట్టలుంటాయి కదా! కారం చుట్టలంటాం మేమైతే. అవి చేసేసాము. అట్లానే ఇంకా రవ్వ లడ్డు మనమే అన్నమాట ఎప్పుడు చేసినా గానీ. ఆ రవ్వ లడ్డులు గూడా చేసుకున్నాము. సో, ఇంక చూసారా మొత్తము 4 కిలోల చికెను మొత్తం అయితే శుభ్రంగా కడిగేసి ఇంక చికెనయితే వేసేస్తున్నాను. ఇంకా ఇంట్లోకైతే భక్షాలయితే 3 కిలోల దాకా అమ్మ చేపిచ్చిందనమాట. చికెను కూడా 4 కిలోల చికెను, 4 కిలోల కలర్డ్ రైస్ అన్నమాట. అంటే నార్మలీ పలావ్ చేస్తాం కదా! అది చేస్తున్నాము. ఇంకా తర్వాతొచ్చేసి ప్లెయిన్ రైస్. ఇంకెవరైనా కానీ తినని వాళ్ళు గూడా ఉంటారు గదా! మా అమ్మ లాంటోళ్ళనమాట. మా అమ్మకి ఏదైనా జీరా రైస్ కానీ, కలర్ రైస్, బిర్యానీ రైస్ ఇలాంటి రైస్‌లు అస్సలు అమ్మకి డైజెషన్ అవ్వదు. నచ్చదంటదమ్మ. సో, అందుకని అమ్మ తినదు. అందుకనేసి ఒక కిలో రైస్ అయితే వైట్ రైస్ కోసం అయితే నానబెట్టేసాను. సో, అది గూడా అయితే ఇంక స్టవ్ మీద పెట్టేసినాననమాట. ఇది పెద్ద స్టవ్ అండి. మా అమ్మ సెపరేట్‌గా ఎవరైనా బంధువులొచ్చినా, ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ జరిగినా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండాగా ఇలాగ పెద్ద స్టవ్ అయితే పెట్టేస్తది. సో, ఇంక నేనైతే కూర అవన్నీ గూడా చేసేసినాను. అంటే ఇంక రైస్‌కి ఎక్కిద్దామని, కలర్ రైస్ చేద్దామనేసి ఇంక కూరకైతే లోపల స్టవ్ ఉంటే ఆ స్టవ్ మీదయితే పెట్టేసినాను. ఇక్కడ అన్నీ ఏసి ఉడికిచ్చేసాను గదా! జస్ట్ ఒక 10 నిమిషాలయితే ఇంక ముక్కలైతే ఉడికిపోతాయి. సో, అది అన్నమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంక కలర్ రైస్ గూడా జేసినాను. ఆ వీడియో అయితే నేను చేయలేదు. సో, ఆఫ్టర్‌నూన్‌కైతే ఇంకా అప్పుడు ఇంకా ఏంటబ్బా! ఇంటికెవ్వరు రాలేదు. అమ్మేమో అందరికి చెప్పింది గదా! అని ఆలోచిస్తూ ఉన్నాము. అప్పటికి ఇంక మా పెద్దక్క అన్నమాట ఈమె. అందరికన్నా పెద్దక్క. వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసినారు. ఇంగ మా చిట్టి తల్లి, మా పెద్దక్క కూతురన్నమాట తిను. ఇద్దరు అక్క చెల్లెలు కూర్చొని తినుకుంటున్నాడు. ఈయన అయితే మా పెద్ద బావ అన్నమాట.
చూస్తున్నారా ఇంట్లో భక్షాలు. నాకే మా ఆయనకి భక్షాలంటే భలే ఇష్టము. ఈ భక్షాల కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడంట. ఎందుకంటే చాలా తక్కువ గదా! ముస్లిమ్స్ జేసుకోవడము. అట్లాంటిది ఇంకా మన ఇళ్ళల్లో మాత్రము భక్షాలు లేనిదే పండగ ఉండదు. ఇవి మా పెద్దక్క ఇంటి దగ్గర నుంచి చేసుకొచ్చిందనమాట. కొన్ని తీసుకొచ్చింది మా కోసము. ఇంగ ఇంట్లో నేను మిఠాయిలలో అయితే ఇంకా రవ్వ లడ్లు అవి జేసినాము. లడ్డు ఇంగ మా కావాలనైనా అక్క వాళ్ళు లడ్డు అయితే తినేసినారు. ఇంకా రెండోదొచ్చేసి మా చిట్టి తల్లి ఇందాక అన్నం తింటుంది గదా! సో, వదిలిపెట్టింది. తల్లులంతా ఇంతే. పిల్లలు వదిలిపెట్టినది తినే మనం ఇంత డబల్ అయిపోతామనమాట సైజు. అంటే పెళ్లయినప్పుడేమో సన్నగుంటాము. పెళ్లి అయిన తర్వాతకి ఎందుకింత డబల్ అయిపోతామంటే, పిల్లలు మిగిలిచ్చినటన్నీ మనం తింటాం గదా! సో, ఇంగ తప్పదు. అలా అని పారేయలేము. అందుకే ఇంగ మా చిట్టి తల్లి వదిలిపెట్టేసింది చూడండి ప్లేటు. సో, మా బుడ్డోడేమో నేను భక్షం తింటా అమ్మా అంటే, సరే అని బెట్టినాను. సో, సగం తిన్నాడు. ఇంకా అంతా అయిపోయిందనమాట. అప్పటికే ఇంకా మా రిలేటివ్స్ అయితే ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అయింది. అంటే ఆఫ్టర్‌నూన్ లంచ్ టైంకనమాట. సో, వీళ్ళంతా గూడా మా నాన్న సైడ్ రిలేటివ్స్ అండి. సో, ఈయన బాబాయ్ అయితాడు. అంటే మేనత్త మాకు మా పెద్ద మేనత్త అల్లుడనమాట. సో, వాళ్ళు ఇంకా ఆడ వైట్ షర్ట్ ఏసుకున్నా గదా! ఆయన మా మామ. అంటే మా రెండో అక్క హస్బెండ్ అనమాట. సో, చిన్నగున్నప్పటి నుంచి మామ అని అంటే మా అమ్మ చిన్నమ్మ కొడుకనమాట. అందుకని నేను అంటే నేనని కాదు మా ఇంట్లో అందరం మామ అని పిలిచి అదే అలవాటు. మా ఇంటికొచ్చిన వాళ్ళు స్వీట్స్ తీసుకొచ్చింటే మా చిట్టి తల్లి చూడండి తెచ్చి చూపిస్తుంది. ఈ ముగ్గురు అబ్బాయిలున్నారు గదా! వీళ్ళు మా మేనత్త మనవడు అంత మనవళ్ళనమాట వీళ్ళు. ఈ మధ్యలో కూర్చున్న ఆమె వచ్చేసి మా మేనత్త కోడలనమాట. చిన్న కోడలు. అలాగే మా పెద్దమ్మ కూతురు. అంటే మా పెదనాన్న ఉంటాడు కదా! ఆమె కూతురు కూడా అన్నమాట. సో, వాళ్ళకి అయితే ఇంకా లంచ్ టైమ్ కదా! అన్ని భోజనాలయితే పెట్టేసినారు. మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈమొచ్చేసి మా పెద్ద మేనత్త పెద్ద కోడలనమాట. ఆహ్, వీళ్ళ అబ్బాయిలనమాట ముగ్గురు. సో, అంటే మా అత్తొచ్చేసి హెల్తీ ఫుడ్స్ అనేది చేస్తుంది తను. అంటే రాగి రవ్వతో బిస్కెట్‌లు చేయడము, తర్వాత హ్మ్, నే అంటే హెల్తీ ఫ్రూట్స్ హెల్తీ ఉంటాయి కదా! రాగులు, మినుములు అట్లాంటి దాంట్లతో స్పెషల్‌గా ఫుడ్ చేస్తదండి. ఒకవేళ మీకు కావాలంటే నంబర్ చెప్తాను. అంటే కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను నంబర్ ఇస్తాను. మీరు కాంటాక్ట్ గూడా అవ్వచ్చు. హోమ్ డెలివరీ కూడా చేస్తారు వాళ్ళు. సో, అదే అన్నమాట మా అత్త స్పెషాలిటీ. ఇంకా పండగొచ్చిందంటే ఇంటి దగ్గరకొచ్చేవాళ్ళు ఎక్కువగానే ఉంటారు కదా! ఎవరనేది మీకు తెలిసిపోయి ఉంటుంది. తెలిస్తే కామెంట్ చేయండి. వాళ్ళకివ్వడానికనేసే భక్షాలైతే తీసుకోబోతున్నాను. సో, ఇంకా ఇప్పుడే అండి ఇంకా బంధువులందరూ తినేసి ఇంకా సాయంత్రం చాయ్ టైమ్ అయితే కూడా చాయ్ చేసేసింది. ఇంక అందరైతే వెళ్ళిపోయారు. ఇంకా నేను, మా అమ్మ కడిగే సామాన్లు పెట్టుకున్నాము. ఇంక మొత్తం అంటే ఏమైతే మిగిలినావో అన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని క్లీన్ చేసుకున్నాము. మా అక్కగాడండి నేను సామాన్లు కడిగి లోపలికొచ్చానో లేదో వామిటింగ్ చేసుకున్నాడు. ఆఫ్టర్‌నూన్ అయితే ఈరోజు ఒక సైడ్ సంతోషంగా ఉన్నా, ఇంకో సైడ్ మాకైతే క్రిస్మస్ రోజే చాలా బాధగా ఉంది. మా చిన్నోడనమాట. మా మా పెద్దక్క కొడుకు. వాడు స్కూటీలో నుంచి కింద పడినాడు. మా అక్కగాడు అంతకన్నా ముందు వాడు కింద పడినాడు. రెండోదిగా వాడు పడ్డాడనమాట. వాడికైతే ఏకంగా మా అక్క కొడుకుకైతే ఏకంగా స్కూటీదైతే నట్టు అనేది గుచ్చుకుపోయిందనమాట. అంతా నల్లగైపోయి ఘాటు పడింది. నేను వీలైతే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంగా ఇక్కడొచ్చి మా రెండో అక్క కూతురు క్రిస్మస్ కదండీ ఈరోజు. వాళ్ళ ఊర్లో వచ్చేసి డాన్స్ ప్రోగ్రామ్ ఉందంట. రండి అనంటే ఇంగ మా చెల్లెలు వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంగ మా అక్కగాడు అప్పుడే వామిటింగ్ చేసుకుంటే వానికి దిష్టి తీసేసి అలాగా ఇంకా కొంచెం డైవర్ట్ అవ్వడానికైతే ఫోన్ ఇచ్చాను. వాడైతే అలా చూసుకుంటున్నాడు. ఆ ఫోన్ చూసుకుంటూ సడెన్‌గా వామిటింగ్ అండి. అట్లాగా ఒక్క గంటలోనే 5 సార్లు వాంతులు చేసుకున్నాడు. ఏంటో నాకైతే చానా భయమేసింది. ఎందుకంటే మా వోడికి ముందే హెల్త్ ప్రాబ్లమ్ కదా! సో, అదే అన్నమాట. ఇంక మా చెల్లెలు వాళ్ళు పోతున్నారనేసి మా అమ్మ ఇలాగ వెరైటీ అయితే జడలైతే వేస్తుంది. ఇంకా నైట్ అయితే మళ్ళీ వాడు వామిటింగ్ చేసుకున్నాడు. సో, ఇది అండి క్రిస్మస్ రోజు నా వ్లాగు. నెక్స్ట్ వ్లాగ్‌లో ఏమైందనేది కంటిన్యూ చేస్తాను. పిల్లోడైతే చాలా సిక్ అయ్యాడండి. టేక్ కేర్ అండి.